గుంటూరు జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. దీనిలో భాగంగా 603 కేసులు నమోదు చేసి 4,27,832 రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా 31 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. నాకాబందీ కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, అక్రమ ఆయుధాల తరలింపు వంటి ఇతర నేరాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు మరియు అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ వంటి ధృవపత్రాలను పరిశీలించారు. అదేవిధంగా వాహనదారులు ప్రయాణిస్తున్న మార్గం, ప్రయాణ ఉద్దేశం, గమ్యస్థానం గురించి ఆరా తీసి అవసరమైన చోట్ల హెచ్చరికలు జారీ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి సంబంధించి ఈ నాకాబందీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియను రాబోయే రోజుల్లో కూడా నిర్వహించి ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని ప్రజలు పోలీసులకు సహకరించాలని గుంటూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.